ఇక తదుపరి రాశి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉందండి 2020? అతి ముఖ్యమైన రాశి. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుండి చాలా కష్టాలు పడుతున్నారు ధనుసు రాశి వాళ్ళు. ధనుస్సు అంటే మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదము. సో వీళ్ళకు చాలా సమస్యలు ఉండబోతా ఉన్నాయి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. సో ఏ రకంగా తీసుకున్నా కష్టాల నుండి బయటపడేటువంటి సమస్యలు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. అంటే సమస్యలు పోయి ఆనందకరమైనటువంటి జీవితంలోకి అడుగు పెట్టబోతా ఉన్నారు ఈ సంవత్సరం వీళ్ళు. చాలా కష్టాలు ఉండినాయి, ఇప్పుడు కష్టాలు పోతున్నాయి. సో చాలా హ్యాపీగా ఉంటారు, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. విపరీతంగా డబ్బు ఫ్లో ఉంటుంది. ఇన్ని రోజులు 10 ఏళ్ల నుండి లేనటువంటి డబ్బు ఇప్పుడు ఫ్లో అవుతుంది. ఇన్ని రోజులు ఏ పని అనుకున్నా టచ్ మీ అట్లాగా దూరం వెళ్ళిపోతున్నటువంటి పనులన్నీ ఇప్పుడు ముందుకు సాగుతాయి. వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, విద్య కానీ, వైద్యం కానీ, ఎవ్రీథింగ్ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా అనుకూలంగా ఉండబోతా ఉంది. గురువు, శని, రాహువులు ముగ్గురు బలంగా ఉన్నారు. సో పట్టిందల్లా బంగారం ఉంటుంది. మీ జీవితంలో ది బెస్ట్ టైం అని చెప్పొచ్చును. సో గొప్పగా ఊహించండి, గొప్పగా ఆలోచించండి, గొప్పగా థింక్ చేయండి. అంటే ఎంత గొప్పగా, ఎంత పెద్దగా ఆలోచిస్తే సక్సెస్ అనేది అంత పెద్దగా వస్తుంది. సో అందుకని ఉద్యోగస్తులు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, ప్రమోషన్స్ ఉంటాయి, అన్ని రకాల తన పై అధికారుల మన్ననలు ఉంటాయి. విద్యార్థులకు అలాగే విదేశీ యానం ఉంటుంది, విదేశాల్లో ఉద్యోగం ఉంటుంది. అలాగే వ్యవసాయదారులకు 2 దిగుబడి పంటలు చాలా బాగుంటాయి. అలాగే రుణాలు తీరుస్తారు, శుభకార్యాలు చేస్తారు. స్త్రీలకు ఈ సంవత్సరం వ్యాపారం ప్రారంభించడానికి అనుకూలమైన సమయంగా భావించాల్సి ఉంటుంది. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం చాలా బాగుంది. ఉత్తీర్ణత అంటే వాళ్ళకు రికార్డ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుంది. నాయకుల్లో పై నాయకుల గుర్తింపు ఉంటుంది. వీళ్ళు పోటీ చేస్తే గెలుస్తారు, నామినేటెడ్ పదవులు వస్తాయి. సో నూతన వాహనాలు కొనే అవకాశం ఉంది, భూములు కొనే అవకాశం ఉంది, ఇల్లు కొనే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ధనుసు రాశి జాతకులకు 100కు 100 మార్కులు వేయాల్సి ఉంటుంది. చాలా అనుకూలంగా ఉన్నటువంటి సమయంగా చెప్పవలసి ఉంటుంది. నో రెమెడీస్. ధనుసు రాశి వారికి కూడా సూపర్ అండి, చాలా బాగుంది. సంవత్సరం అంతా హాయిగా హ్యాపీగా గడిచే, చిన్నాళ్ళు కష్టాలు పడ్డారట, ఇక నుంచి మీకు అలాంటి కష్టాలే లేవన్నట్టుగా చెప్తున్నారు. ధనుసు రాశి వారు ఎవరైనా వేణుస్వామి గారిని కలవాలి అనుకుంటే అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. గురుగారికి తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఏ విధంగా ఉంది 2025? సో చాలా ముఖ్యమైనటువంటి రాశి, వెంకటేశ్వర స్వామి వారి నక్షత్రం కలిగి ఉన్నటువంటి రాశి, శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. సో ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. సో మకర రాశి జాతకులకు ఈ సంవత్సరం విశేషించి ఏలినాటి శని వెళ్ళిపోతా ఉంది. గత 8 సంవత్సరాల నుండి మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోబోతా ఉన్నాయి. మరి ఎందుకయ్యా కష్టం ఉంది, వ్యయం 14 ఉంది, ఆదాయం 8 ఉంది అంటే ఈ సంవత్సరము శుభకార్యాల కోసం మీరు ఖర్చు చేయబోయే డబ్బులు అవి. అంటే కారు కొనుక్కుంటారు, ఇన్ని రోజులు కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు కారు కొనుక్కుంటారు, ఇల్లు కడతారు, జాగా కొనుక్కుంటారు, ఇంట్లో శుభకార్యాలు చేస్తారు, కొడుకు, కూతురు, కుమారుడు పెళ్లి చేస్తారు. సో ఇలాంటివన్నీ చేయడం వల్ల డబ్బులు ఖర్చు అవుతాయి. మరి రాజపూజ్యం 4, అవమానం 5 అంటే తిట్టేవాళ్ళు ఎందుకు ఎక్కున్నారు అంటే ఇన్ని రోజుల నుండి కష్టపడ్డ మీరు మంచి చెడు తెలుసుకొని మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ పట్ల మీరు వ్యవహరించే తీరు వల్ల మిమ్మల్ని తిట్టే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అంటే ఎవరు లంగా, ఎవరు దొంగ అనే విషయాలు మీకు తెలుస్తాయి. మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు, తిట్టే వాళ్ళు ఎవరు తెలుస్తాయి. కాబట్టి మీరు బిహేవ్ చేసే విధానం వల్ల అవతలి వాళ్ళు మిమ్మల్ని చెడుగా అర్థం చేసుకోవడం వల్ల తిట్టే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అంతే తప్ప దీంట్లో భయపడాల్సింది ఏమీ లేదు. సో ఈ సంవత్సరం ఈ రాశి స్త్రీ పురుషులకు అందరికీ కూడా బలం చాలా బాగుంది, అన్ని రకాలుగా బాగుంది. ఉద్యోగము, వ్యవసాయము, రాజకీయము, సాంఘికంగా లా పనిచేసే వాళ్ళకి, డాక్టర్లకి, వైద్య వృత్తిలో ఉండే వాళ్ళకి, మెడికల్ షాప్ వాళ్ళకి, అలాగే ఈ చేపల, రొయ్యల వాటిలో పెరుగుదల బిజినెస్లో ఉండే వాళ్ళకి, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్ చేసే వాళ్ళకి, హాస్పిటల్స్ ఓనర్స్కి, రాజకీయ నాయకులకి చాలా చాలా విపరీతమైనటువంటి అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకు డబ్బులు ఖర్చు అవుతాయి విపరీతంగా, కానీ రిజల్ట్ అనేది కూడా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. సో రాజకీయ నాయకులకు అన్ఎక్స్పెక్టెడ్ పదవులు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఈ సంవత్సరము. అలాగే ఈ రాశి స్త్రీలకు అన్ఎక్స్పెక్టెడ్ రాజకీయ నాయకులుగా ఉంటే వాళ్ళ లైఫ్ చాలా ఎక్స్ట్రీమ్గా కనిపిస్తూ ఉంది. సో ఈ సంవత్సరము మకర రాశి వారికి 100కు 100 మార్కులు వేయాల్సి ఉంటుంది. నో రెమెడీస్. సో మకర రాశి వారికి కూడా చాలా బాగుంది సంవత్సరం అంతా, మీరు హాయిగా హ్యాపీగా గడిపేయచ్చు. ఇంకా మీరు మకర రాశి వారు ఏదైనా రెమెడీస్ కోసం లేదా ఏదైనా పూజలకి సంబంధించి, వ్రతాలకు సంబంధించి గురువు గారిని కలవాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు, అపాయింట్మెంట్ లభిస్తుంది. గురువుగారి తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది 2025 సంవత్సరం? కుంభరాశి జాతకాన్ని ఇంకా విశేషిస్తే ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. ఈ సంవత్సరం కుంభరాశి జాతకులకు ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఇంచుమించుగా
గత 2020లో ప్రారంభమైనటువంటి ఏలినాటి శని కంటిన్యూ అవుతా ఉంది. సమస్యలు అనేటువంటివి కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఖచ్చితంగా సమస్యలు కంటిన్యూ అవుతాయి. సో ఈ సంవత్సరం కూడా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా సంతానానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి. మగపిల్లవాళ్లకు సంబంధించిన కొడుకులకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. మానసికమైన ఇబ్బందులు ఉంటాయి. ఈ సంవత్సరం స్త్రీలకు మరీ ముఖ్యంగా మానసికంగా చాలా ఇబ్బందులు ఉండబోతా ఉన్నాయి. ఈ సంవత్సరము ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది స్త్రీలైతే, మానసికమైనటువంటి ఆరోగ్యము. అలాగే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. మానసికంగా చాలా టెన్షన్ ఉంటుంది. ఉద్యోగ విషయంలో కానీ, సామాజికంగా కానీ, న్యాయపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ అందరికీ, అంటే రాజకీయ నాయకులకు, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు అందరికీ ఈ సంవత్సరం టెన్షన్లు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి బికాజ్ ఆఫ్ ఏలినాటి శని వల్ల. సో ఏలినాటి శని ఇప్పుడు మీకు 3వ స్థానంలోకి రాబోతా ఉన్నాడు. సో 1.5 year అంటే ఇంచుమించుగా 2025, 26 ఎండింగ్ వరకు ఈ సమస్యలు ఉంటాయి. సో 26 ఎండింగ్ నుండి మళ్ళీ పుంజుకుంటుంది, లైఫ్ బాగుంటుంది. బట్ ఈ 2 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా కష్టకాలంగా చెప్పాల్సి ఉంటుంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది. ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతారు. అనుకున్న స్థాయిలో మార్కులు రావు. అనుకున్న కాలేజీల్లో ప్లేస్మెంట్స్ రావు. అలాగే ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్ అవ్వవు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉండవు. అనుకున్న స్థానంలో పై అధికారుల మన్ననలు ఉండవు. అలాగే రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం ఓటమి ఉంటుంది. ఎంత ఖర్చు చేసినా ప్రజల్లో నెగిటివ్ రిపోర్ట్స్ వస్తాయి. కాబట్టి కుంభరాశి వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరం సమస్యలు అనేటువంటివి ఉంటాయి. వాటికి నివారణ మార్గాలు కనుక తీసుకున్నట్లయితే శుక్రవారం నాడు ఎల్లో కలర్ షర్ట్ వేసుకోండి. శుక్రవారం రోజు నాన్ వెజ్, లిక్కర్కు దూరంగా ఉండండి. అలాగే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా ఖచ్చితంగా సమస్యల నుండి బయటపడతారు. సో కుంభరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండవలసిన సమయం. ఎందుకంటే ఏలినాటి శని మీకు ఆల్రెడీ నడుస్తుంది కాబట్టి గత 3 సంవత్సరాలుగా కొన్ని రెమెడీస్ చెప్పారు, వాటిని ఫాలో అవ్వండి. ఎల్లో కలర్ షర్ట్ గురించి చెప్పారు, ఫ్రైడే రోజు ఎల్లో కలర్ షర్ట్ వేసుకోవాలని. ఇలా రెమెడీస్ ఫాలో అవుతూనే గురువు గారిని కలవాలి అనుకున్న వారు అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. గురుగారి చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఏ విధంగా ఉంది 2025 సంవత్సరం? సో 2025 ఈ మనము విశ్వావసునామ సంవత్సరాన్ని కనుక తీసుకున్నట్లయితే అతి భయంకరంగా సమస్యలు ఉండబోతున్న రాశి, ఎక్స్ట్రీమ్ బ్యాడ్ ఉన్న రాశి, 100కు 10 మార్కులు కూడా వేయనటువంటి రాశి మీనరాశి. సో బీ ప్రిపేర్. ఉన్నట్టు చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నా, భయపెట్టాలనే ఉద్దేశం కాదు. ఈ సంవత్సరము మనం తీసుకుంటే పూర్వభాద్ర 4వ పాదము, అలాగే ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే రేవతి 1, 2, 3, 4 పాదాలు మీనరాశి కిందికి వస్తాయి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ సంవత్సరము సినిమా ఇండస్ట్రీ వారికి, టీవీ రంగంలో ఉన్న వారికి చాలా చెడుగా ఉండబోతా ఉంది. రాజకీయ నాయకులకు చాలా చెడుగా ఉండబోతా ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉండదు. విద్యార్థులకు మార్కులు ఉండవు. బ్యాక్లాగ్స్ ఉంటాయి. చెడు అలవాట్లకు బానిసై లైఫ్ను స్పాయిల్ చేసుకుంటారు. అమ్మాయిలు ప్రేమ వ్యవహారాల్లో మునిగి లైఫ్ను స్పాయిల్ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరము ప్రమోషన్లు ఉండవు. అలాగే బదిలీలు ఉండవు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏసీబీ రైట్స్లో ఇరుక్కునే అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులకు ఈ సంవత్సరము ఇన్కమ్ ట్యాక్స్, ఈడీలు లాంటి సమస్యలు ఉండబోతా ఉన్నాయి. పెద్ద పెద్ద ఉద్యోగస్తులు చేసే ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వారికి సిబిఐ కేసులు వెంటతరిమే అవకాశాలు ఉన్నాయి. ఆడవారికి సంబంధించి చాలా కుటుంబపరమైన ఇబ్బందులు, భార్యాభర్తలకు గొడవలు, ఒకవేళ గొడవలు ఉన్న భార్యాభర్తలు విడిపోయే స్థాయికి రావచ్చు. సో రైతులకు ఈ సంవత్సరం ఒక్క పంట మాత్రమే చేతికి అందుతుంది. 2వ పంటలో ఫెయిల్యూర్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా మీనరాశి చాలా కష్టాల్లో ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నల్ల బట్టలకు దూరంగా ఉండండి. శనివార నియమాన్ని పాటించండి. అంటే శనివారం నాడు రాత్రి భోజనం చేయకుండా టిఫినే చేయండి. అలాగే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.